గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు, ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళందరూ ఇచ్చేటువంటి నివేదికలలో ఉంటాయి అధ్యక్ష. లోక్సభ సాక్షి కూడా కేంద్రం కూడా ఇదే చెప్పింది. ఇవన్నీ చేసి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి, పర్ క్యాపిటా పెంచి, పవర్ పెంచి, శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతో ఇచ్చి, ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష. కేసీఆర్కి పిండం పెడతాం, ఇవన్నీ చేసినందుకు నాకు పిండం పెట్టాలా? ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా? మీ వల్ల కాని పని, మీ నాయకులు ఎంతరో మంది ఎన్ని చూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఎవరు హర్షిస్తారు అధ్యక్ష? ఇదేనా సంస్కారం? ఇదొక పద్ధతి, ఇదొక పార్టీ, దీనికో లెక్కన? చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు. ఇది పూర్తిగా ఎటుపడతాడు, నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీల నియంత్రణ లేకపోవచ్చండి, కానీ సంఘం చూస్తుంది కదా, సమాజం చూస్తుంది కదా. నన్ను అడుగుతున్నారు మొన్న రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అందరికి మోడీ పేరేమున్నదంటే 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష. అఫ్కోర్స్ నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, సభ్యత్వం కూడా తీసేసిండ్రు. మేము ఆ చర్యలు తీసుకోలేమానండి? మేము తీసుకోకపోదుమా? మీరు ఏదో స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ ఇచ్చినాం. మేము చాలా లిబరల్గా ఉంటున్నాం, డెమోక్రాటిక్గా ఉంటున్నాం, అన్ని రకాలుగా బాగుంటున్నాం. లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాట తీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే. కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం. మేము ఇది పోలీసులు ఉసుగొలుపుతలేం, ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష. ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఇలా 2 పార్టీల అధ్యక్షులు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు, ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వారిపోయింది అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ. ఆ ఉన్న ఒక వ్యక్తి ఎన్ఎల్ లక్ష్మీనారాయణ నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే, ఆయన రాజీనామా చేసిండు అధ్యక్ష. మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి, నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన, నాకు ఆరోగ్యం బాగా లేకున్నా ఆయన కోరిన టైంలో 4 PM రావాలని చెప్తే నేను పడుకుంటా లేసుకుంటా 4 PM పోయి వీళ్ళ ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారని ఆయనను ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష. ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష, ప్రజల ముందే జరిగినాయి. ఇవన్నీ చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఇంత చేసి పెట్టి రాష్ట్రించడం, పిండం పెడతాం గండం పెడతాం అని మాట్లాడడం. తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్న అధ్యక్ష. వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్టాలో ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ 1 అధ్యక్ష తెలంగాణ. జాతీయ సగటు అయితే అసలు మన సమీపంలో కూడా లేదు, నేషనల్ యావరేజ్ చూస్తే. అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడిది అధ్యక్ష? కాంగ్రెస్ హయాంలో విద్యుత్తు మొన్న కూడా కడుపుల సంగతి బయట పెట్టిండ్రు. ఇస్తామని చెప్పింది 9 గంటలు, ఇచ్చేది పొద్దాగా 3 గంటలు, రాత్రి 4 గంటలు. ఆడిపోయి షాకులు కొట్టి సావా, పాములు గారి సావా, వందల మంది రైతులు చచ్చిపోయారు అధ్యక్ష. పెద్ద దానికి ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తుంటే దాని మీద కూడా అడ్డగోలుగా మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నాయనుకుంటారు. ఎంత క్రమశిక్షణ పాటిస్తే, ఎంత పటుత్వంగా పనిచేస్తే ఇండియా. ఆనాడు నళిని అనే ఒక తెలంగాణ ఉద్యమకారురాలు డిఎస్పీగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిఎస్పీ పదవికి, డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ నళినికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పిలిచి ఈ రాష్ట్రం కోసం, తెలంగాణ సాధన కోసం గ్రూప్ 1 అధికారిగా ఉండి నీ డిఎస్పీ పదవి, నీ డిఎస్పీ ఉద్యోగాన్ని రాజీనామా చేసినావు. ఈ తెలంగాణ రాష్ట్రంలో సగౌరవంగా నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తున్నాం, మళ్ళీ తిరిగి ఉద్యోగాన్ని చేపట్టమని ఈ ప్రభుత్వం మాట్లాడిందా అధ్యక్ష? కానీ ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన నళినికి మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు. నిజామాబాదు ప్రజలు ఎంపీగా ఓడగొడితే ఎంబడే శాసన మండలి పదవి ఇచ్చి మాత్రం తన కుటుంబాన్ని కాపాడుకున్న
ప్రభుత్వం పార్టీ ఈ పార్టీ అధ్యక్ష వీళ్ళు ఈరోజు అదేవిధంగా అధ్యక్ష ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో కేసులు కట్టుకుంటే వాళ్ళ మీద నమోదైన కేసులు ఇప్పటి వరకు 10 సంవత్సరాలైనా ఆ తెలంగాణ ఉద్యమకారుల మీద నమోదైన కేసులను తొలగించాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా? నేను ఈరోజు మీ ద్వారా అడగదలుచుకున్నా, ఈరోజు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, జూన్ 2, 2014 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రోజుకు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్న ఉద్యమ కేసు ఎన్ని? తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎన్ని? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ మీద తీసిన కేసులన్నీ తీసుకున్న ప్రత్యేక కార్యాచరణ ఏంది? తెలంగాణ బిడ్డల మీద ఉన్న ఉద్యమ కేసులను తొలగించినవన్నీ వాటి మీద ఎప్పుడైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ కేసులు వాళ్ళ మీద ఉంటే భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుంది లేదా తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ మీద పెట్టిన కేసులను తొలగించాలని ఏ రోజైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమీక్షించి ఈ శాసనసభలో చర్చించి అవసరమైతే ఈ శాసనసభ ఏకగ్రీవంగా నిర్ణయం చేసినుంటే ఏ విధంగా ముందుకు వెళ్తుండేనో ఇవాళ మనం చెప్పుండే వాళ్ళం అధ్యక్ష. అందుకే అధ్యక్ష వాట్ ఈస్ ద అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష. అయితే ఈరోజు వాళ్ళకొక నీతి వీళ్ళకొక నీతి అధ్యక్ష. అదేవిధంగా పదే మాది ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీ, ఉద్యమాల నుంచే మేము ఎదిగినామని చెప్పుకునే పార్టీ, ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమని చెప్పుకునే పార్టీ ఉద్యమాలకు వేదికైన ధర్నా చౌక్ను తొలగించి ఈరోజు తెలంగాణలో నిర్బంధాలే కొనసాగుతాయి, నిర్బంధాల మధ్యనే తెలంగాణలో పరిపాలన సాగుతుందని ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు కదా అధ్యక్ష. ఏ ఆదర్శం వీళ్ళు చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తే ఆ ధర్నా చౌక్ను ఎత్తేసిన దుర్నీతి ఈరోజు ఈ పార్టీది ఉన్నది. కాబట్టి ఇవాళ ధర్నా చౌక్ను మేము పునరుద్ధరిస్తే ప్రజల పక్షాన ధర్నా చౌక్ను మేము పునరుద్ధరించి ప్రజలకు హక్కులు ఇవ్వదలుచుకుంటే అభినందించాల్సింది పోయింది. అదేవిధంగా నేను ఒక సూచన చేస్తున్నా అధ్యక్ష, ఇవాళ ప్రజల హక్కుల కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ధర్నా చౌక్ను మళ్ళీ తిరిగి ప్రారంభించినాం. ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టాలంటే ఇక్కడ అడ్డుకోవడం కాదు, ఇక్కడ ప్రజలకు మేము చేయదలుచుకున్న మంచిని చర్చ జరగకుండా ఈడ అడ్డుపడడం కాదు. కల్వకుంట్ల తారక రామారావు గారు ఆ ధర్నా చౌక్లో మేము ఓపెన్ చేసిన ధర్నా చౌక్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ సమాజానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్లకు జ్ఞానోదయం కలిగి తిరిగి మేము ప్రారంభించిన ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ వాళ్లకు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందుకే వాళ్ళని అక్కడ ధర్నా చేసుకోమని చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ చాలామంది మిత్రులు పాపం వాళ్ళు ఇక్కడ ఉన్నారని నించొని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష? మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము స్వేచ్ఛగా కోఆపరేట్ చేయండి మీరు ప్లీజ్. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు మీకు టైం ఇస్తా, మీరు మాట్లాడుతున్నారు ప్లీజ్. స్పీకర్ సార్, చాలామంది సభ్యులు కొత్తగా ఎన్నికైన వాళ్ళు కలిసి అన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మాకు స్వేచ్ఛ వచ్చింది, మేము స్వేచ్ఛగా మా ఫోన్లలో మాట్లాడుకోగలుగుతున్నాము. అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న ఫేస్ టైంలోనో
ఇతర 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 యాప్స్లలో మేము మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఇవాళ మాకు స్వేచ్ఛ వచ్చిందని చెప్తున్నారు. సో వాళ్ళు ఈ విషయాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే వాళ్ళకు ఏం జరిగిందో, మార్పు వచ్చింది ఏందో కూడా వాళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రైతుల గురించి అధ్యక్ష పదే పదే రాష్ట్ర ప్రభుత్వము రైతును రాజును చేసినామని మాట్లాడుతుంటుంది అధ్యక్ష. నేను కొన్ని వాస్తవిక విషయాలు ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో రైతుల ఆదాయం పెరిగింది, రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి, రైతుల వలసలు తగ్గినాయి, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తున్నాము, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని పదే పదే ఆనాటి ప్రభుత్వం ఈనాటి వరకు ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష. నేను కొన్ని వాస్తవ విషయాలను ఈరోజు మీ ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. ఈరోజు దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతుల యొక్క ఆదాయం గురించి మనం చర్చించినప్పుడు తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతు ఆదాయంలో 25వ స్థానంలో ఉంది. ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వము ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ రైతుల యొక్క ఆదాయాన్ని లెక్కించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతు యొక్క ఆదాయము 9,403 రూపాయలు. అంటే ఇది మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో 25వ స్థానం. అత్యధికంగా రైతు ఆదాయం ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా అధ్యక్ష? మేఘాలయ 29,348 రూపాయలు. అంటే రైతు ఆదాయంలో 25వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రము ఆనాటి పాలకులు ఈ రాష్ట్రంలో రైతులు బాగున్నారు, బాగుపడ్డారు అని ఏ రకంగా చెప్తారో ఈరోజు వాళ్ళకి చెప్పాల్సిన సమాధానము వాళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రైతులు ఎన్సీఆర్బి లెక్కల ప్రకారము దేశంలోనే మొదటి స్థానము లేదా 2వ స్థానంలో ఈ 10 సంవత్సరాలు రైతు ఆత్మహత్యలల్లో ఎప్పటికప్పుడు మొదటి 2 స్థానాలలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. 8,000 చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్బి లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వమే రైతు బీమా పథకం తెచ్చినాము అని గొప్పగా చెప్పుకున్నారు అధ్యక్ష. రైతు బీమా పథకంలో సార్ నేను చెప్పకముందే ఎందుకు లేస్తున్నారు సార్ వాళ్ళు? ఎందుకా ఉలికిపాటు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకానికి సంబంధించిన నివేదిక 2018 ఆగస్టు నెలలో ప్రారంభించిన రైతు బీమా పథకంలో అర్హులు ఎవరో తెలుసా అధ్యక్ష? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపట ఉన్నవాళ్ళు. ఎంతమంది రైతులు చచ్చిపోయినారో తెలుసా అధ్యక్ష? వీళ్ళ లెక్కల ప్రకారము నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ వచ్చేసి, నెంబర్ ఆఫ్ డెత్స్ వచ్చేసి 1,21,965. ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చింది 1,19,081. అంటే 2018 నుంచి 2023 ఆగస్టు నెల వరకు 1,21,000 మంది రైతులు చచ్చిపోయినరు. ఏ వయసు ఉన్న వాళ్ళు? 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు. అంటే ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇదా రైతు ప్రభుత్వం? 8,000 పైచిలకు రైతు ఆత్మహత్యలు జరిగినాయి అని ఎన్సీఆర్బి నివేదిక. అదేవిధంగా ఈరోజు ఈ రకమైన రైతు ప్రభుత్వము, ఇది రైతు ప్రభుత్వమా? ఈ ప్రభుత్వంలో లక్షల మంది చచ్చిపోతుంటే రైతు ఎందుకు చచ్చిపోతాడు అధ్యక్ష? రైతు బ్రతికుండడానికి సహకరించాలి ప్రభుత్వం. రైతు బ్రతికుండడానికి ఏ రకంగా ఆదుకోవాలనో ప్రణాళికలు ఉండాలి. రైతు వేసిన ఇత్తనాలకు, ఎరువులకు, పంట